అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంలో కానీ ఎంపీ ఎలక్షన్ సందర్భంలో కానీ పదే పదే చెప్పిండ్రు డాక్టర్ కర్నాటక శ్రీనివాస్ గారు. డాక్టర్ కర్నాటక శ్రీనివాస్ నేత వారిని వేదిక మీకు రావాల్సిన వారు పదే పదే చెప్పింది రాజ్యాంగం పట్టుకొని. అసలు మా నారాయణ సార్ కూడా అంత గొప్ప చెప్పడం లేదు, అంటే మించి అంత చెప్పాడు కానీ ఇక మేమే అసలు ఇక కాల్చిన తర్వాత అంబేద్కర్ తర్వాత పోలే తర్వాత మేమే అన్నట్లుగా మా గాంధీ రాహుల్ గాంధీ గారు మొత్తం రాజ్యాంగాన్ని పట్టుకొని ఎవరి ఇచ్చేస్తామని చెప్పేసి ముందుకు వారు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము చూసినాము. వారు గత సంవత్సరం ఇదే ఏప్రిల్ మేలో మీ అందరికీ తెలుసు ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి. ఎంపీ ఎలక్షన్ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు భువనగిరి పోయింది. మీకు తెలుసు రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా తిట్టుకున్నారు. అక్కడ ఇద్దరు బీసీ నాయకులు పోటీ చేస్తారని ఒకతను కురుమ మన అన్న పేరు ఎంపీగా మన బీఆర్ఎస్ నుంచి మల్లేశ్ అన్న, అట్లాగే బుర్ర నరసన్న, ఇద్దరు బీజేపీ నుంచి ఒకరు బీఆర్ఎస్ ఒకరు పోటీ. వీళ్ళిద్దరిని ఓడించండి, మన చామల కిరణ్ గెలిపించండి అని చెప్పేసి చామల కిరణ్ గెలిపేయడం కోసము రేవంత్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ నువ్వు అన్నా నువ్వు ఈ ఇద్దరు బీసీ కొట్టి మనోడిని మన కులపని గెలిపిస్తే నిన్ను మంత్రిని చేస్తా, ఇమీడియట్గా మనం వెళ్దాము, స్థానిక అన్ని మీడియా ఛానళ్ళలో వచ్చింది. మాకేమో నాకొక మా నారుగొని సారు మా కృష్ణన్న వీళ్ళంతా ఉస్మాన్ సిటీలో అంబేద్కర్ను పూలేని పరిచయం చేశారు. అంతకుముందు మార్క్స్ కూడా ఉండే. వీళ్ళు ఎప్పుడు వేధిస్తారు, నన్ను ఎంట పడతారు, ఇబ్బంది పెడతారు నన్ను. అరే మొన్న కామారెడ్డి అని ఒక డిక్లరేషన్ చేశారు సిద్ధరామయ్యని తీసుకొచ్చి. ఆ కామారెడ్డి డిక్లరేషన్లో కులగణన చేస్తాము, 6 నెలలు అధికారానికి వచ్చిన 6 నెలల్లో స్థానిక సంస్థలను నిర్వహించి కులగణన చేసి స్థానిక సంస్థలు నిర్వహించి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. మరి కులగణన చేయకుండా స్థానిక సంస్థలు ఎన్నికలకు పోతా అంటుండు, 42% ఇవ్వకుండా పోతా అంటుండు అని చెప్పేసి ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మేమంతా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. చాలామందికి ఎక్కలేదు, అర్థం కాలే. ఇప్పుడు కూడా రిజర్వేషన్ అమలు పరచమంటే మనలోకి అర్థం కావట్లేదు. ఏది ఢిల్లీ ముచ్చట అంత ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసిరు కదా. ఈ ఢిల్లీ ముచ్చట మనం అంతా ఢిల్లీకి పోవాలి, అంతా మనం రెడీ కావాలి, యుద్ధం కోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తుంటే దాంట్లో మనం పడిపోయాం. ఆ పర్సెప్షన్ నుంచి మన వాళ్ళు తీసుకోవడం కోసం మేము పదే కులగణన వేసే రిజర్వేషన్లు వస్తాయని చెప్పేసి పదే చెప్పినాం. అది కాంగ్రెస్ చెప్పింది, కామారెడ్డి డిక్లరేషన్ చెప్పింది చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకున్నాం. ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సాక్షిగా రౌండ్ టేబుల్ పెట్టినాం, ఇందిరాబాగ్ దగ్గర ధర్నాలు చేసినాం, అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేసినాం, ఇందిరాబాగ్ దగ్గర సత్యాగ్రహ దీక్ష చేసినాం, సెక్రటేరియట్ ముట్టడి చేసినాం. చివరికి మా సిద్ధేశ్వర్ అన్న, మా బక్కని సంజయ్ వీళ్ళంతా కూడా ఆమర నిరాదీక్ష కూడా చేశారు.
చేస్తే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. కులగణన జరిగింది. కులగణన జరిగిన తర్వాత 56% తీర్చిండు రేవంత్ రెడ్డి గారు. వాస్తవంగా సైంటిఫిక్గా జరగలేదనేది మన అభిప్రాయం. సరే 56% తేల్చిండు. తేల్చిన తర్వాత ఆయన ఒక అడుగు ముందుకేసి అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టిండు. సంతోషపడ్డాం. మేము కూడా చూస్తున్నాం. అసెంబ్లీ బిల్లు పెట్టిండు. మరి దీన్ని 2 జీవోలు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తాడా, ఏం చేస్తాడని చూస్తుంటే వాస్తవంగా ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. బీసీలోకి రిజర్వేషన్ వచ్చినట్లే రేవంత్ రెడ్డి గారు మనం మాట్లాడుతున్నాం. నేను గొప్పగా చేసినా ఈ దేశంలో ఎవడు చేయలే, నేను మునగాన్ని కులగాన్ని వేసినా, నేను బీసీ కాకుండా వేసినా, మా కులపొలు వ్యతిరేకించిన వేసినా, అసలు నా అంత మునగాడ లేడు. నేను అంబేద్కర్ తర్వాత అంత అంబేద్కర్ని. మీరందరూ నాకు రుణపడి ఉండాలి, మీరంతా జేజేలు కొట్టాలి. అసలు మీరు ఉంచుకుంటారా, దీన్ని తీసుకుంటారా? మీరు ఢిల్లీకి రావాలి, మొత్తం లంగోటు కట్టాలి. మీరంతా ఢిల్లీకి వచ్చి మనం యుద్ధం చేద్దాం నరేంద్ర మోడీ మీద, బీజేపీ ప్రభుత్వం మీద. పార్లమెంట్లో చట్టం తీసుకురావాలి, 9th షెడ్యూల్లో చేర్చాలి. 9th షెడ్యూల్లో చేస్తే మీకు రిజర్వేషన్లు బ్రహ్మాండంగా కోట్లు కొట్టేయలేవని చెప్పేసి చెప్తా ఉన్నాను. దానికి మనోళ్ళు చాలామంది, నాకు విఘ్నత ఉంటుంది కాబట్టి నేను చెప్పలేను, వాళ్ళ పేర్లు కూడా చెప్పలేను, నాకు ఇష్టం ఉండదు. ఒక ఆయన మాజీ న్యాయమూర్తి అని తిరుగుతున్నాడు, ఒక ఆయన మాజీ ఐఏఎస్ అని తిరుగుతున్నాడు. ఇక కొంతమంది అయితే మా కృష్ణన్న పెంచి పోషించిన సంఘ నాయకులు, వాళ్ళు దండలేసిండ్రు, బ్రహ్మాండంగా దప్పులు కొడుతున్నారు. రేవంత్ రెడ్డి అంత మునగాడు లేడు, అయిపోయింది, మనకు రిజర్వేషన్లు వచ్చినాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఈ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. ఈ దేశము ఫెడరల్ సిస్టమ్ ఉన్నటువంటి దేశం కదా. ఈ దేశంలో పార్లమెంట్ ఉంటుంది, అసెంబ్లీ ఉంటుంది కదా. పార్లమెంట్లో చట్టాలు చేసుకున్నట్లే అసెంబ్లీలో చట్టాలు చేసుకోవచ్చు కదా. అసెంబ్లీ చట్టం అయితే అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత గవర్నర్ ఆమోదం పొందితే, ఆ గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత ఆ చట్టం అవుతుంది. ఆ చట్టానికి అనుగుణంగా ఒక 2 జీవోలు తీసుకొచ్చుకొని విద్యా ఉద్యోగ రంగాల్లో మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వచ్చు. అట్లాగే స్థానిక సంస్థల్లో మనకు 42% రిజర్వేషన్ ఇవ్వచ్చు. అది చేయడట రేవంత్ రెడ్డి గారు. గతంలో నేను వారితో కలిసి పనిచేసిన, నాకు మంచి మిత్రుడే ఆయన. తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసినప్పుడు ఆయన మంచి ఫుట్బాల్ ప్లేయర్, రోజు పొద్దున ఫుట్బాల్ ఆడతాడు. తెలివిగా ఏం చేసిన, డిగో మారడం లెక్క ఒక్క తన్ను అంతే, ఫుట్బాల్ అంతే, ఢిల్లీ కోట్ల పడ్డు. నేను చాలా తెలివిగా ఢిల్లీ కోట్ల పెట్టి వీళ్ళంతా గొల్లోళ్ళు, వీళ్ళకి ఏం తెలుస్తుంది, అంత చెట్లు గీసుకుంటోళ్ళు, కాపోళ్ళకు వ్యవసాయం చేసుకుంటోళ్ళు, ఈ కుమ్మరోళ్ళు కమ్మరోళ్ళు, వీళ్ళకి ఏం అవగాహన ఉంటుందని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. కొంతమంది తాబేదారులు ఉన్నారు, ఆ తాబేదారులు చెప్తే అంత నడుస్తుంది అనుకుంటున్నారు. కానీ మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇచ్చిపోయాడు. ఆ రాజ్యాంగాన్ని మా నారోగన్ సారు, మా కృష్ణ లాంటి వాళ్ళు, మా జూలి గౌరీశంకరన్ లాంటి వాళ్ళు అనేక మంది చెప్తుంటే విని అర్థం చేసుకున్న వాళ్ళం, చదువుకున్న వాళ్ళం. గొర్రెల కాపురలేం కాకుండా మేము యూనివర్సిటీలోకి వచ్చి పొలిటికల్ సైన్స్ కూడా చదివిన వాళ్ళము. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా మాకు తెలుసు, రాజ్యాంగం తెలుసు, చట్టాలు తెలుసు, చట్టాలు ఎట్లా నిర్మాణం చేయబడతాయో, ఆ చట్టాలు ఎట్లా ఇంప్లిమెంట్ అవుతాయో మాకు తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీరు మమ్మల్ని మోసం చేయలేరు, ఖచ్చితంగా దాన్ని అమలు చేసి తీరాల్సిందే, తప్పించుకోవడానికి వీలు లేదు. ఇంకా చాలామంది కొంతమంది మాట్లాడుతున్నారు, 9th షెడ్యూల్ గురించి కూడా మాట్లాడుతున్నారు. మన వాళ్ళు మాట్లాడతారు, నేను బ్రీఫ్గా చేసి ఇంకొక నిమిషం మాట్లాడి ముగిస్తాను. 9th షెడ్యూల్లో చేరిస్తే ఇక బ్రహ్మ పదార్థము ఏ కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు కొట్టేయలేవని చెప్తా ఉన్నాం. 9th షెడ్యూల్ అంటే ఏంది? 9th షెడ్యూల్ని ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశం కానీ, భూ సంస్కరణకు సంబంధించిన అంశం కానీ 9th షెడ్యూల్లో చేర్చారు. 9th షెడ్యూల్లో చేర్చినటువంటి అంశంలో ఎటువంటి న్యాయ సమీక్ష చేయడానికి కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ దాంట్లో న్యాయ సమీక్ష చేయడానికి అధికారం లేదు. అట్లాంటి వాటి మీద కోర్టులో కేసు చేయడానికి వీలు లేదు. అంత గొప్పగా 9th షెడ్యూల్ ఉంది. కానీ 2006లో ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, ఐఆర్ గెహ్లోట్ వర్సెస్ తమిళనాడు. ఆ జడ్జిమెంట్ ఏంటంటే 1973 తర్వాత ఏదైతే 9th షెడ్యూల్లో చేరిస్తే దాన్ని న్యాయ సమీక్ష చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉందని చెప్పేసి 2007లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మరి ఇప్పుడు ఎట్లా చెప్తారు? అంటే 9th షెడ్యూల్లో ఇప్పుడు పోయి చేర్చినా సుప్రీంకోర్టు ఇంటర్ఫేర్ కావచ్చు. ఇలా వర్గీకరణ సంబంధించినటువంటి విషయంలో ఇలా మాదిగలు ఉద్యమం చేశారు. అంటే ప్రజా ఉద్యమాలు మాత్రమే, కోర్టులను కూడా అవసరమైతే ప్రభుత్వాలు ప్రజా ఉద్యమంతో మాత్రమే ప్రభుత్వాలు కోర్టుల మీద కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకు అనుకూలంగా ఇలా జడ్జిమెంట్లు ఇప్పించుకునే పరిస్థితి.
ఇలా వర్గీకరణ ఇంప్లిమెంట్ అయిందంటే కారణము గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత అది సుప్రీంకోర్టుకు పోయింది, దానికి వీగిపోయిన తర్వాత ప్రజా ఉద్యమము నరేంద్ర మోడీని తీసుకొచ్చి ఇలా సుప్రీంకోర్టులో వాళ్ళకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇప్పించి దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కనిపిస్తున్నది. అంటే బీసీలుగా మనం చైతన్యం కాకపోతే మనము దీన్ని సాధించలేము. రెండు రకాలుగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మొట్టమొదలు మనం చేయాల్సింది ఇక్కడ గల్లీలా ముఖ్యమంత్రి గారి మీద మనం అంతా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. చాలా సింపుల్, కులగణన అయిపోయింది బ్రహ్మాండంగా. ఇప్పుడు అసెంబ్లీలో బిల్లులు అయిపోయినాయి, గవర్నర్ ఆమోదం చేస్తే చట్టమవుతుంది. చట్టమైన తర్వాత ముఖ్యమంత్రి గారు బీసీల మీద ప్రేమ ఉంటుంది కదా అంటున్నారు కదా, ఆ ప్రేమ ఉందా, సవతి ప్రేమ ఉందా, తల్లి ప్రేమ ఉందా తెలుసుకోవాలంటే వారికి ఆ పరీక్ష ఏంటంటే నువ్వు ఇమీడియట్గా 2 జీవోలు విడుదల చేసి మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వచ్చు, మన వాళ్ళకు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా అవకాశం ఇవ్వచ్చు. గతంలో నితీష్ కుమార్ గారు 2023లో అక్కడ కాన్స్టిట్యున్సీ చేశారు. నితీష్ కుమార్ గారు బీహార్లో చేసి 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 2 లక్షల ఉద్యోగాల్ని ఫిలప్ చేసిండ్రు. దాంట్లో 63% బీసీలు ఉన్నారని తేలింది. కులగణనలో కాన్స్టిట్యున్సీస్లో 63% అంటే దాదాపుగా 1,20,000 ఉద్యోగాలు మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి, మన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. కానిస్టేబుల్, గ్రూప్ 2లు, గ్రూప్ 3లు, గ్రూప్ 1లు 1,20,000 ఉద్యోగాలు వచ్చినాయి. పాట్నా హైకోర్టు మధ్యలో ఆపేసింది. వారు నితీష్ కుమార్ గారు, అక్కడ తేజస్వి యాదవ్ గారు అందరూ కలిసి ఇలా సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నారు. గతంలో సరిగ్గా ఎన్టీ రామారావు గారు కూడా రిజర్వేషన్ను పెంచి అమలు పరిచింది, కోర్టులు కొట్టేసిన తర్వాత వేరే విషయం. మరి మీకు ఆ చిత్తశుద్ధి ఎందుకు లేదు రేవంత్ రెడ్డి గారు? అంటే మొదటి నుంచి పైకేమో మేము మొత్తం రాజ్యాంగము బ్రహ్మాండంగా బలహీన వర్గాల పక్షంలో అని చెప్పేసి ఎవరికి ఎంతో అంత ఉందో వాటా అని చెప్పి చెప్తూ, మరొక వైపు కడుపులో కత్తులు పెట్టుకుని దాన్ని పూర్తిగా దాన్ని లేకుండా చేయడం కోసము వారు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇది. అందుకోసమే దీనంతా కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన వాళ్ళకి తెలియదు, మన ఆరంభం స్టార్ట్, ఎందుకంటే అర్థం కాదు చాలామంది తెలియట్లేదు. మనం చెప్తే కాదట కదా, ఢిల్లీ పోవన్నట్టు కదా, పార్లమెంట్ చట్టం చేయమన్నట్టు కదా, అక్కడైతే కదా. ఇది ఫెడరల్ సిస్టము. ఏ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంతో పాటు మనకు కూడా అవకాశాలు ఉంటాయి, అధికారం ఉంటుంది, చట్టాలు చేసుకోవచ్చు, ఆ చట్టాలు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. కోర్టులు కొట్టేస్తే మనం సుదీర్ఘంగా కొట్లాడదాం 9th షెడ్యూల్ తెచ్చడం కోసం. లేకపోతే అంతకంటే ఇంకా మెరుగైనటువంటి ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు జరగలేదా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు అవుతుంది కదా. కాబట్టి మనం కొట్టాడాల్సిన అవసరం ఉంది. నేనైతే సిద్ధంగా ఉన్నా సోదరులారా. ఆ రోజు మా కృష్ణ లాంటి వాళ్ళు, నారగోని సార్ లాంటి వాళ్ళు, అనేక మంది ఉద్యమకారుల యొక్క ప్రభావంతో ఆ రోజు మేమంతా కూడా ఉద్యోగాలు చేసే అవకాశం ఉన్నప్పటికీ పిహెచ్డీలు చేసి స్కాలర్గా ఉన్నప్పటికీ మేము గ్రూప్ 1 మెయిన్స్ 2 సార్లు రాసిన నేను ఆ రోజు ఉద్యోగాన్ని వదిలేసి సామాజిక ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావడం జరిగింది. దాదాపుగా 180 కేసులు, 6 నెలలు జైలు. నా కొడుకు ఊడితే కూడా నేను 4 రోజుల తర్వాత నా కొడుకుని ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము ఇప్పయ్యాల ఈ అవకాశాన్ని మన పిల్లలకు ఉపయోగించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ ఉద్యోగాలు మన పిల్లలకు ఉద్యోగాలు వద్దా? మనం ఇంకా గొర్రెలు కాయాలన్నా, మన బర్రెలు కాయాలన్నా, మనం ఇంకా చెట్లు గీసుకుంటున్న బతకాలన్నా, ఇంకా కుమ్మరి పని చేయాలా, మనం ఇంకా కమ్మరి పని చేయాలా, ఇంకా చాకలి పని చేయాలా, మనం ఇంకా వృత్తులకే పరిమితం కావాలా? మనం మెయిన్ స్ట్రీమ్లోకి రావద్దా? మెయిన్ స్ట్రీమ్లోకి రావాలంటే, మనం ఇంజనీర్ కావాలంటే, మన డాక్టర్ కావాలంటే, మన పిల్లలు కలెక్టర్ కావాలంటే, మనం మెయిన్ స్ట్రీమ్లోకి రావాలంటే, మన అధికారంలో భాగస్వామ్యం కావాలంటే, పరిపాలనలో భాగస్వామ్యం కావాలంటే ఉద్యోగాలు ఒకటే మార్గము, ఆ ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉంది. చదువు ఒకటే మార్గము, ఆ చదువుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఇది ఎటువంటి రాజకీయాలకు సంబంధించిన అంశం, ఎవరో చెప్తే చేసే అంశం కాదు. ఇది నా గుండెల నిండా మనందరి గుండెల నిండా ఉన్న అంశము. ఇది ఖచ్చితంగా మన హక్కుల విషయానికి వచ్చే వరకు ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా నిలబడాలని ఒక తపనతోటి ఈ అంశాన్ని ముందుకు తీసుకుపోతున్నాము. ఖచ్చితంగా దీన్ని సాధించేంత వరకు నేను నిలబడతా. మనందరి ఒక కార్యకర్త నిలబడతా, నాయకుడు కాదు. నాయకులుగా మన వాళ్ళు ఉన్నారు, నేను ఒక కార్యకర్తని. నారాయణ సార్ ఉన్నాడు, ఆర్ కృష్ణ ఉన్నాడు, తర్వాత మన జూలూరు గౌరశంకర్ ఉన్నాడు, సిద్ధేశ్వరం ఉన్నాడు, వెంకన్న ఉన్నాడు, మన అశోక్ అని ఉన్నాడు, మన మల్లన్ ఉన్నాడు. వీళ్ళందరూ నాయకత్వం వహించండి, నేను ఒక కార్యకర్తగా మీ వెంట నిలబడతా అని చెప్పేసి మరి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు